నారప్పలో వెంకటేష్ సరసన నటించింది. తెలుగులో ప్రియమణి పలు చిత్రాల్లో నటించిన రాజమౌళి యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా ఆమె అలరించిన వైనం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. నాయికగా అనేక చిత్రాల్లో సందడి చేస్తూ సాగిన ప్రియమణి చెన్నై ఎక్స్ప్రెస్ హిందీ సినిమాలో ఐటెం గర్ల్ గాను మురిపించింది. పెళ్లైన తర్వాత ప్రియమణి నటనకు గుడ్ బై చెప్తుందేమో అనుకున్నారు. అయినా తన వద్దకు వచ్చిన అవకాశాలను సక్రమంగా వినియోగించుకుంటున్నారామె. రానా విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్కగా ప్రియమణి నటించింది. మైదాన్ అనే హిందీ చిత్రం, సైనేట్, డాక్టర్ 56, ఖైమారా అనే కన్నడ చిత్రాల్లోనూ, కొటేషన్ గ్యాంగ్ అనే తమిళ చిత్రంలోనూ ప్రియమణి తన అభినయంతో ఆకట్టుకుంది. పెళ్ళయ్యాక కూడా బిజీగా సాగుతున్న ప్రియమణి రాబోయే తన చిత్రాల్లో ఏ తీరును మురిపిస్తుందో చూడాలి. ప్రియమణి సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్లతో కూడా ఫేమస్. ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది. బుల్లితెరపై కూడా ప్రియమణి హవా కొనసాగిస్తోంది. పలు డాన్స్ రియాలిటీ షోలకు జడ్జ్ గా పనిచేస్తూ ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంటోంది. ప్రియమణి పలువురు ప్రముఖ దర్శకులతో పనిచేసింది. పునీత్ రాజ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ ఆర్టిస్టులతో కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. కాగా ముస్తఫా రాజ్ ను వివాహం చేసుకున్న ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది. ప్రేమకు కులమతాలతో పట్టింపు లేదు.